హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జిపిఆర్ టాక్స్. ఇవాల్టి వీడియోలో నేను డల్గోనా కోల్డ్ కాఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. మనం డల్గోనాలో 2 టైప్స్ ఉంటాయి, హాట్ కాఫీ, కోల్డ్ కాఫీ. కోల్డ్ కాఫీని కూడా ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు అందరూ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బిఫోర్ వీడియోలో నేను హాట్ కాఫీ ప్రిపేర్ చేశాను. ఇవాల్టి వీడియోలో కోల్డ్ కాఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. అంతకన్నా ముందర మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ జిపిఆర్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. అలాగే బెల్ ఐకాన్ కూడా మర్చిపోకుండా హిట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ కోల్డ్ కాఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్లోకి వెళ్దాం. కోల్డ్ కాఫీని ప్రిపేర్ చేసుకోవడానికి మనకు ముందుగా కావాల్సింది కాఫీ పౌడర్ అండి. ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ని యూజ్ చేస్తున్నాము. నెస్కేఫీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికోసం మనకు ఒక 4 టేబుల్ స్పూన్స్ షుగర్ అవసరం అవుతుంది. అలాగే 3 టేబుల్ స్పూన్స్ కాఫీ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ హాట్ వాటర్, అలాగే 1 గ్లాస్ ఆఫ్ చిల్డ్ మిల్క్ అండి. కూల్ ఉన్నటువంటి మిల్క్, అంటే మనం ముందుగా కాచి చల్లారబెట్టుకున్న పాలు అయితే సరిపోతుంది. దీనికోసం ముందుగా బౌల్ తీసుకొని ఇందులో నేను 3 టేబుల్ స్పూన్స్ కాఫీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా 3 టేబుల్ స్పూన్స్ కాఫీ పౌడర్, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ తీసుకున్న తర్వాత ఇందులో 4 టేబుల్ స్పూన్స్ షుగర్ని యాడ్ చేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఎక్కువగానే తీసుకోవాలి, ఎందుకంటే కాఫీ పౌడర్ కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి 1 టేబుల్ స్పూన్ ఎక్కువగానే తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండిట్లో ఒకసారి మిక్స్ చేసుకొని ఈ రెండింటిని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ హాట్ వాటర్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. విస్కర్తో అయితే మనకి ఈజీగా మిక్స్ అవుతుంది. అలాగే క్రీమీ టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా క్రీమీ టెక్స్చర్ రావడానికి మనకి అరౌండ్ 10 మినిట్స్ టైం పడుతుందండి. అప్పటి వరకు విస్క్ చేసుకుంటూనే ఉండాలి. చూడండి, ఇలా విస్క్ చేసుకుంటుంటే మనకి 5 మినిట్స్ తర్వాత టెక్స్చర్ అనేది ఇలా ఉంటుంది. అలాగే ఇంకా ప్రిపేర్ చేసుకుంటే ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా రెడీ అయిపోతుంది. ఇది కరెక్ట్గా పర్ఫెక్ట్ క్రీమీ టెక్స్చర్. మనం కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి క్రీమీ టెక్స్చర్ అనేది ఇలా ప్రిపేర్ అవుతుంది. దీన్ని యూజ్ చేసి ఇప్పుడు మనం కోల్డ్ కాఫీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా నేను గ్లాస్లో ఒక 3 to 4 ఐస్ క్యూబ్స్ని తీసుకున్నానండి. మీరు తీసుకునేటటువంటి మిల్క్ కంటెంట్ని బట్టి మీరు ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 3 ఐస్ క్యూబ్స్ యాడ్ చేశాను. ఇలా ఐస్ క్యూబ్స్ యాడ్ చేసిన తర్వాత ఇందులో మనం ముందుగా కాచి చల్లారబెట్టుకున్నటువంటి మిల్క్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం క్రీమీ టెక్స్చర్లో షుగర్ని యాడ్ చేసాం కాబట్టి ఇంకా మిల్క్లో షుగర్ ఏం యాడ్ చేయని అవసరం లేదండి. ఈ స్వీటే సరిపోతుంది. ఇలా ఇప్పుడు ఐస్ క్యూబ్స్లో మిల్క్ని యాడ్ చేసిన తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి క్రీమ్ని అప్లై చేసేసుకోవాలి పైనంతా. ఇక దీనిపైన ఫిల్ చేసేసుకున్న తర్వాత మనకి ఇష్టం వచ్చిన డిజైన్స్లో మనం ప్రిఫర్ చేసుకోవచ్చు కోల్డ్ కాఫీని. కాఫీ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. డెఫినెట్గా మీరు లైక్ చేస్తారు. సమ్మర్ టైంలో చిల్గా మనకి తాగాలనిపించినప్పుడు ఈజీగా ఇన్స్టెంట్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు కోల్డ్ కాఫీని. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది డల్గోనా కోల్డ్ కాఫీ ప్రిపరేషన్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ జిపిఆర్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. బెల్ ఐకాన్ కూడా మర్చిపోకుండా హిట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.